సరే సరే, ఇప్పుడు మనం ఏదైతే మత ఉన్మాదం, మత మానవత్వం అని అనుకుంటున్నామో, ఈ అంశాన్ని రెండు విభాగాలుగా మనం ఆలోచించబోతున్నాం: మానవత్వం, మతోన్మాదం. అయితే ఈ అంశాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే పాయింట్ వస్తే, ప్రస్తుత భారతదేశ పరిస్థితులు బాలేదు. ఎందుకు బాలేదు అంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రతి వీడియో క్రింద, ప్రతి లైవ్ క్రింద, ప్రతి ఫోటో కింద హేట్ కామెంట్స్ అనేవి పెరిగిపోయాయి. ఐ థింక్ ఈ వీడియో లైవ్ వెళ్తుంది, ఒక్క హేట్ కామెంట్ కూడా లేకుండా లైవ్ వెళ్తుంది అని అంటే అది ప్రపంచ వింతల్లో ఇది 8వ వింత అవుద్ది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ లైవ్ లో కింద చూడండి, ఖచ్చితంగా ఏ కామెంట్స్ ఉంటాయి? హేట్ కామెంట్స్ ఉంటాయి. వస్తున్నాయా? అదిగో చూసారా? అంటే ఈ హేట్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, మన ఊళ్ళు కాదు అనే భావన రావడం వల్ల, ఇది మనకి సంబంధించింది కాదు అనే భావన రావడం వల్ల. సార్, ఇలాంటి హేట్ కామెంట్స్ ప్రతి వీడియో క్రింద వస్తున్నాయి. ఆడ మగ అని లేదు, బూతులు మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని నా మనసుకు అనిపించింది. అందుకే మీతో పాటు మరొక ప్రముఖ వ్యక్తిని కూడా పిలిచాను నేను. మనం అందరం కూర్చొని మాట్లాడదాం అన్నాను, కానీ వారు ఎందుకో సముఖత వ్యక్తం చేయలేదు. సో ఆ విషయాన్ని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ పేర్లు ఏం ప్రస్తావించట్లేదు. సో అంటే ఈ సమాజం ఎటుపోతుంది? పల్లెల్లో కూడా ఉన్మాదం వచ్చేస్తుంది. పల్లెల్లో కూడా మతాల మధ్య గొడవలు, మతాల మధ్య చిచ్చులు, మతాల పేరుతో ప్రాపగాండా చేయటం, కొట్టటం, తిట్టటం, ఇలాంటి ఒక దౌర్భాగ్యకరమైన వాతావరణం సమాజంలో నెలకొంది. సో వీళ్ళకి 60 లేదా 70 సంవత్సరాలు ఈ భూమి మీద బతికెళ్ళిపోయే మనిషి ఈ చిన్న జీవితంలో 60 లేదా 70 అనేది మాట వరుసకు అనుకుంటున్న మధ్యలో కూడా ఏదైనా జరగవచ్చు. ఈ చిన్న జీవితంలో ఎందుకు ఇంత పైశాచికత్వాన్ని ప్రదర్శించాలి, ఎందుకు ఇంత దుర్మార్గంగా మారాలి అనేది చర్చించి మీలాంటి వ్యక్తులు మాట్లాడడం ద్వారా అసలు మానవత్వం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే దాన్ని మనం మొదట ప్రపంచానికి చెబితే కనీసం కొందరైనా ఆ హేట్ కామెంట్స్ లో నుంచి బయటకు వస్తారేమో, ఈ హేట్ చేసే స్వభావం నుంచి బయటకు వస్తారేమో అనేది నా ఆలోచన. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. కేవలం ఒక మతం అని నేను ఇప్పుడే మాట్లాడలేదు. అన్ని మతాలలో కూడా విష సంస్కృతి పేరుకుపోయింది. అదొక దుర్మార్గపు భావజాలం. ఉదాహరణకి పాకిస్తాన్ క్రికెట్ లో గెలిచింది అని అనుకుంటే ఎవరో ఒక ఇస్లాం యువకుడు ఆ పాకిస్తాన్ జెండా ఎగరేయడం, దాన్ని కొంతమంది హిందూ యువకులు అపోజ్ చేయటం, ఇది చాలా బాధాకరం. నువ్వు భారతదేశంలో పుట్టి భారతీయుడిగా బ్రతుకుతూ పాకిస్తాన్ జెండా పట్టుకు తిరగడం అనేది చాలా బుద్ధిహీనమైన పని. అంటే మీ సొంత తల్లిని తండ్రిని గౌరవించకుండా వేరే వాళ్ళను గౌరవించినట్టు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలి. మన భారతదేశం స్వతంత్రాన్ని పొందిన తర్వాత, పాకిస్తాన్ దేశంగా అవతరించిన తర్వాత అక్కడికి చాలా మంది వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఉండిపోయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇక్కడే బ్రతికిన అబ్దుల్ కలాం లాంటి మన రాష్ట్రపతి గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు అలా బిహేవ్ చేయటం అనేది ఒక రకంగా కనబడుతుంటే, మరొక చోట నిన్న మొన్న అనంతపూర్లో ఒక సువార్త వ్యాన్ వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి ఆ వ్యాన్ పగలగొట్టినటువంటి కొంతమంది యువకులు మనకు కనబడుతున్నారు. అలాగే మరో చోట ఒక వ్యక్తి నేను క్రైస్తవుని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇతర దేవీ దేవతల గురించి, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి హేయంగమైన కామెంట్స్ చేసి క్రైస్తవులందరి మీదకి ద్వేషాన్ని హిందువులు చూపించే విధంగా, లేదా ఇస్లాంలో ఒక వ్యక్తి జెండా పట్టుకుని పాకిస్తాన్కి జై కొడితే ఇస్లాంలో ఉన్న అందరి మీద ద్వేషభావం వచ్చేలాగా, లేదా హిందువులందరి మీద, క్రైస్తవులందరి మీద ద్వేషభావం వచ్చేలా ఇలాంటి పరిస్థితులు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో మానవత్వం అనేది ఎక్కడ ఉంటుంది ఇంకా? సో ఇలాగే వదిలేస్తే, ఈ సమాజాన్ని వదిలేస్తే, ఎవ్వరూ ఆలోచించకపోతే, మనం ఏదో సరదాగా హేట్ కామెంట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈ హేట్ కామెంట్ ప్రభావం రేపొద్దున మన పిల్లల మీద పడకుండా ఉంటుందా? తప్పకుండా పడుతుంది. ఖచ్చితంగా చిన్న పిల్లల మీద పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున వాళ్ళు ఉన్మాదుల్లా మారిపోయి గొడవలకు దిగితే ఏంటి పరిస్థితి? సో ఈ టైంలో మీ నోటిలో నుంచి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మానవత్వం అంటే ఏమనుకుంటున్నారు? అది అవసరం అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు అంటే నాకు తెలిసి నాకన్నా చాలా చిన్న వయసు మీది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా మీరు ఆలోచిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ గ్రేట్. అంటే సమాజము, మతోన్మాదము, ఇది అది యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మతస్థులు వేరే మతస్థుల్ని ద్వేషిస్తున్నారా అంటే
అక్కడే ఆగిపోలేదు. ఒకే మతంలో ఉన్నవారు ఒక వర్గం వారు మరో వర్గం వారిని ద్వేషిస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఎస్, క్రైస్తవుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు, హిందువుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు, ముస్లింలు దూషించేవారు ఉన్నారు. అంటే ఒక ఉన్మాదం పెరిగింది. అది మతోన్మాదము, ఇంకా సంఘోన్మాదము, వర్గోన్మాదము, అంతర్గతంగా కూడా ఉన్మాదం వచ్చేసింది. ఎస్. అయితే దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి, దీనికి ఒక పరిష్కారం రావాలి. ఇక్కడ ఎవరో మేధావులు వచ్చి చర్చిస్తారు కాదు, ఇక సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేధావే. ప్రతి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ అది, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటంటే నా పిల్లల్లో అసలు మానవత్వం ఏంటంటో తెలిసే విధంగా నేను చేయడం, ఒక దేశ పౌరుడిగా దేశంలో ప్రతి మానవుడికి అర్థమయ్యేట్టు చేయడం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా అసలు మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అన్న పదం చాలా కామన్ గా వాడుతున్నాం. ఎసార్ అవునా కదా? చాలా కామన్ గా మానవత్వం అంటాం. అసలు వాస్తవానికి మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? దేన్ని మానవత్వం అంటాం అసలు? అంటే సింపుల్ గా చెప్పాలంటే మానవ జాతి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, మానవుడు అంటే ఇలా ఉండాలి అని ఏవైతే బేసిక్ క్యారెక్టర్స్ ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో, అవి కలిగి ఉండడం నిస్వార్థంగా. ఉదాహరణ చూడండి, కరుణ, ఒక వ్యక్తి మీద కరుణ చూపడం, దయ చూపడం, జాలి చూపడం, సానుభూతి, ఆ సిచ్యువేషన్ బట్టి సానుభూతి తెలియచేయడము, ఒక వ్యక్తిని గౌరవించడము, ఒక వ్యక్తిని ప్రేమించడము, ఇవన్నీ కూడా మానవ జాతి లక్షణాలు. ఇవి ఈ లక్షణాలు కలిగి ఉండడం మానవత్వము, కానీ నిస్వార్థంగా. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఎందుకో తెలుసా? నా మతస్థుడు కాబట్టి. నేను ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాను, ఎందుకంటే నా కులస్థుడు కాబట్టి. ఇది కాదు. అంటే ఒక వ్యక్తి అధికారాన్ని బట్టో, ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుని బట్టో, ఒక వ్యక్తికి ఉన్న ఆ పొజిషన్ని బట్టో, లేక నావాడు అని చెప్పి గౌరవించడము, ప్రేమించడము, ఇదేమైపోతుందంటే స్వార్థపూరితమైన మానవత్వం అయిపోతుంది. అది పవిత్రమైన నిస్వార్థమైన మానవత్వమే అసలైన మానవత్వం. అంటే ఒక మనిషిని మనిషిగానే గౌరవించాలి తప్ప, ఈ వ్యక్తిని ఒకలా గౌరవిస్తున్నాను, ఆ వ్యక్తిని మరోలా గౌరవిస్తున్నాను, ఎందుకంటే అతను ధనికుడు, ఇతడు పేదవాడు, అతను అందంగా ఉన్నాడు, ఇది అందంగా లేడు, అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఇది గొప్ప స్థాయిలో లేడు, అంటే ఏదో కారణం వల్ల ఒకరిని ప్రేమిస్తున్నామంటే స్వార్థపూరితమే. నిస్వార్థంగా ఇతన్ని గౌరవిస్తున్నాను, ఎందుకంటే ఇతను మానవుడు కాబట్టి. ఇది మానవత్వం. ఇది మానవత్వం. అంటే ఇలాంటి మానవత్వం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి. ఫస్ట్ నేను చూసుకోవాలి. అవునా కదా? అంటే ఇప్పుడు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని గౌరవించకుండా నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాడిని గౌరవిస్తున్నానంటే, ఎందుకు పెద్దవాడిని ఎందుకు గౌరవిస్తున్నానంటే ఎక్కడో దగ్గర నాకు అతని ద్వారా లాభం జరుగుతుందేమన్న ఒక ఆలోచన. చూసారా? ఇది కాదు. మనిషిని మనిషిగా చూసిన వాడు నిజమైన మానవుడు. ఇది మానవ జాతి లక్షణాలు అన్నమాట. సో ఇది మానవత్వం అని చెప్పొచ్చు మనం. అవును కదండి? అవునండి. సో ఇది మనలో ఉందా లేదా అని చూసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నాలో మానవత్వం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో పెంచుకోవాలి. ఇది బేసిక్ గా మానవత్వం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం సార్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి. ఇది అవునండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది తెలియదా అంటే అందరికీ తెలుసు, కానీ వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఆచరణలోనికి తేవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇది కరెక్ట్. మీరు చెప్పింది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే వాళ్ళ ఆచరణలోనికి తేలేదు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ సమరయుడు ఉపమానం చెప్పారు. మంచి సమరయుడు అని, గుడ్ సమారిటన్, మీకు కూడా అందరికీ తెలుసు. ఆ గుడ్ సమారిటన్ సందర్భంలో ఆయన ఏం చెప్తారు? ఆ ఎరుకో నుండి వస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఎరుకో వైపు వస్తున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. గట్టిగా కొట్టారు, పడేశారు, వెళ్ళిపోయారు. ఈ గట్టిగా కొట్టేసి పడేసిన దొంగల చేతిలో చిక్కబడ్డ ఆ వ్యక్తికి ఒక యాజకుడు ఆ దారిగా పోతున్నాడు, కానీ పట్టించుకోకుండా పోయాడు. అంటే నా స్టేటస్ ప్రకారంగా ఇతన్ని నేను ముట్టుకోకూడదు. నా ఇది ఏంటంటే నేను ఒక గొప్ప యాజకుడిని, వీడు ఒక అనామకుడు, నేను టచ్ చేయకూడదు. ఒక లేవీయుడు మళ్ళీ అటుగా వెళ్ళాడు, లేవీయుడు కూడా నేను టచ్ చేయకూడదు అనుకున్నాడు. అంటే మీరు అన్న ఏదైతే ఇప్పటి వరకు మీరు ఆ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ గురించి చెప్పారో, ఈ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్న బిలీవర్ గా ఉన్న యాజకుడికి కానీ, హీఈస్ నాట్ ఎ బిలీవర్, యాక్చువల్లీ హీ వాజ్ ఏ స్పీకర్ అంటే ప్రీచర్. అంత గొప్ప యాజకత్వపు స్థితిలో ఉండి దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండే స్థానం తీసుకున్నవాడే ఉండి తను తన మూర్ఖత్వాన్ని బయలుపరిచాడు. లేవీయుడు కూడా మూర్ఖత్వాన్ని బయలుపరిచాడు. ఈ గుడ్ సమరిటన్, మంచి సమరయుడు ఆ దారి గుండా పోతూ, నేను అంటరానివాడుగా పిలువబడుతున్నా కూడా, ఈ సమాజం నన్ను అంటరానివాడని చెప్పి చేత్తరించినా కూడా,
ఆ దాని మీద పగ పెంచుకోకుండా, సమాజం మీద పగ పెంచుకోకుండా, ఎస్ ఈ సమాజాన్ని ఏదో చేసేయాలి అనే వికృత భావజాలంలోనికి వెళ్లకుండా ఆ పడిపోయినటువంటి వ్యక్తిని మనిషిలా చూశాడు, మానవత్వంతో చూశాడు. అక్కడ అసలు బ్లడ్ రిలేషన్ లేదు, మతం రిలేషన్ లేదు, కులం రిలేషన్ లేదు, ప్రాంతం రిలేషన్ లేదు, ఏ రిలేషన్ లేదు, మానవ సంబంధం ఉంది. ఎస్. కనీసం దేశ రిలేషన్ కూడా పట్టించుకోలేదు ఆయన. ఈ మన దేశం కూడా కాదా అది కూడా చూడాల, మనిషా కాదా చూశాడు. ఎగ్జాక్ట్లీ, మనిషా కాదా చూసి ఇది మానవత్వం. అతను తీసుకెళ్లాడు, పోటుకోళ్ళ వాడి ఇంటికి తీసుకెళ్లాడు, పోటుకోళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టాడు, తనకు డబ్బులు ఇచ్చాడు, ఇంకా ఏమైనా పడితే నేను ఇస్తానన్నాడు, ఆయనకి ప్రథమ చికిత్స కూడా చేశాడట. సో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి ఈ క్లుప్త విషయంలో మీరన్న మానవత్వపు ఛాయలన్నీ స్పష్టంగా కనబడతాయి. ఎగ్జాక్ట్లీ. అయినా కూడా అంతర్గత కలహాలు క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. మీరు అన్నట్టు ఇందాక చెప్పిన ఉన్నాయి క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే మానవత్వం దగ్గర ఆగిపోకుండా నిస్వార్థమైనటువంటి మానవత్వం అసలు మానవత్వం, మరి ఇది నిస్వార్థమైన మానవత్వం కలిగి ఉండాలని మనకి ఎవరు చెప్పారు? ఎంతకి ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నామంటే ఇదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం యొక్క సారంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నది ఏదైతే ఉందో, ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏముంటుంది చెప్పండి మానవత్వానికి? ఇంతకు మించిన స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవడైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ మానవుడు అయ్యి ఉంటే ప్రేమించాలి. నిజంగా ప్రేమిస్తున్నామా? మనంతా కూడా ఒకసారి గుండె మీద చేసుకొని నిజమైన క్రైస్తవుడిగా మనం ఉన్నామా? నిజంగానే ప్రేమిస్తున్నామా? నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలుసా? నా గురించి నేనేం కోరుకుంటాను? నేను హుందాగా ఉండాలని, నేను గౌరవంగా ఉండాలని, నాకు నష్టం జరగకుండా ఉండాలని, నేను మోసపోకూడదని నా గురించి నేను అనుకుంటున్నాను. ఎదురు వ్యక్తి మోసం చేస్తుంటే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా ఆ వ్యక్తిని ప్రేమించట్లేదనే కదా. అంటే ఒక నికార్సైన బైబిల్ ఫాలోవర్ ఎలా ఉంటాడు? ద రోల్ మోడల్ గా ఉంటాడు, ద బెస్ట్ రోల్ మోడల్ ఉంటాడు. అందుకే ఈశ్వర్ అన్నారు, ఆయన మనకి మాదిరి, ఎగ్జాంపుల్, ద రోల్ మోడల్. ఆయన మీకు మాదిరి ఎగ్జాంపుల్ గా ఉండాలి. మరి అంటే మానవత్వానికి నిర్వచనం నిన్ను వలని పొరుగుని ప్రేమించాలి.